ఒంగోలు నగరంలోని గుంటూరు రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ బాస్ క్రికెట్ క్లబ్ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. కొద్దిసేపు క్రికెట్ ఆడి అక్కడ వారిని ఉత్సాహపరిచారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ హుస్సేన్, చాందు బాషా, గౌస్ బాషా, సుల్తాన్ బాషా కలిసి ఎస్ బాస్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు చేయడం పట్ల ఆయన అభినందించారు. స్కూల్, కాలేజీ విద్యార్థులు వేసవి కాలంలో ఇక్కడి ఎస్ బాస్ క్రికెట్ క్లబ్కు వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలని కోరారు. ఇక్కడ మంచి ట్రైనర్ను పెట్టారని, పిల్లలు, పెద్దలు ఫిజికల్ ఎక్సర్సైజ్ కోసం ఇక్కడికి రావాలంటూ సూచించారు. అనంతరం ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ సమ్మర్ వచ్చిందంటే పిల్లలు ఏదో ఒక క్యాంపులో జాయిన్ అవుతారని, ఇక్కడి ఎస్ బాస్ క్రికెట్ క్లబ్ను కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, కొట్టారి నాగేశ్వరరావు, సింగరాజు రాంబాబు, కపిల్ బాషా తదితరులు పాల్గొన్నారు. मेरे घर खेलता है तू గుంటూరు రోడ్లో సుల్తాన్ బాషా వీళ్ళ నలుగురు కలిసి ఒక యాష్ క్లబ్ క్రికెట్ బాక్స్ గ్రౌండ్ని ఈరోజు పెట్టారు. దగ్గర దగ్గర 18 లక్షల రూపాయలు దీని మీద ఇన్వెస్ట్ చేశారు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం సమ్మర్ వస్తూ ఉంది, అన్ని ఎగ్జామ్స్ అయిపోయినాయి, అంతా కూడా స్కూలు, కాలేజెస్ అన్నీ కూడా హాలిడేస్ ఇస్తున్నారు. కాబట్టి అందరికి కూడా ఒక యాక్టివిటీ ఉండేది కూడా బాగుంటుంది. ఈరోజు అటు వెంగముక్కలపాలెం రోడ్లో ఒక 2 పెట్టున్నారు, అది కూడా మేమే ఓపెన్ చేసింది. ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒకటి పెట్టాడు. అంటే ఈ లొకేషన్స్ దగ్గర ఉండేటట్టుగా ఇవన్నీ పెట్టారు. కాబట్టి నగర ప్రజలు కూడా అందరూ కూడా తెలుసుకొని ఏదో ఒక యాక్టివిటీ ఈరోజు స్టూడెంట్స్కి ఉండాలి. కాబట్టి అందరిని కూడా పంపిస్తే వాళ్ళంతా కూడా ట్రైనర్ని కూడా పెట్టారు, నీట్గా క్రికెట్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దానివల్ల ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వాళ్ళకి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ ఈరోజు గుంటూరు రోడ్లో A1 కన్వెన్షన్ హాల్కి ఎదురుగా మరి 4 యువకులు షేక్ హుస్సేను, చాంద్ బాషా, అలాగే గౌస్ బాషా, సుల్తాన్ బాషా వీళ్ళు 4 కలిపి ఒక మంచి కార్యక్రమం ఏంటంటే క్రికెట్ బాక్స్ గ్రౌండ్ క్రికెట్ని మరి గౌరవనీయులు మన గౌరవ శాసనసభ్యులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి చేత ఓపెన్ చేయడము, దానికి మమ్మల్ని అందరిని ఆహ్వానించడము చాలా సంతోషం. ముఖ్యంగా వారి 4 కూడా మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే సమ్మర్ వచ్చిందంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఏదో ఒక సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ అవ్వడం అనేది సర్వసాధారణం. ఇదంతా ఒకప్పుడు సిటీస్లో అంటే లైక్ బెంగళూరు, హైదరాబాదు, ముంబై అలాంటి సిటీస్లోనే ఒకప్పుడు ఉండే ఆనవాయితీ. కానీ ఇప్పుడు కూడా మన చిన్న చిన్న నగరాలకు కూడా ఇది విస్తరించింది. స్విమ్మింగ్ కానివ్వండి, అలాగే డ్యాన్స్ స్కూలు అట్లా పెడుతూ యూత్కి అంటే ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అందరూ ఇష్టపడేది క్రికెట్. అందరూ నేర్చుకోవాలని, తర్వాత ఆటను చూసి ఆస్వాదించడం అనేది సర్వసాధారణం. కాబట్టి అందరూ నేర్చుకునేదానికి మంచి అవకాశం కూడా మరి మన ఎమ్మెల్యే గారు చెప్పినట్లుగా మా వెంగముక్కలపాలెంలో కూడా 2 ఈ బాక్స్ క్రికెట్ గ్రౌండ్ ఓపెన్ చేశామండి. అలాగే ఇక్కడ కూడా ఈ టౌన్కి బాగా అందుబాటులో ఉండే ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్కడ యూత్ అనే కాదండి, పిల్లలందరికీ కూడా క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి నేర్చుకొని మీ యొక్క పరిజ్ఞానాన్ని కానివ్వండి, మీ ఇంట్రెస్ట్ని కానివ్వండి చూసినట్టయితే తర్వాత ఫర్దర్గా మీరు డిస్టిక్ వైజ్ కానీ స్టేట్లు కానీ ఆడడానికి కూడా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సింది.